చాలామంది మధుమేహంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. షుగర్ వచ్చిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా షుగర్ అదుపులోకి రాదు. చాలా రకాల డైట్స్ కూడా పాటిస్తుంటారు, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే కాస్టస్ సిగ్నేస్ అనే ఇన్సులిన్ మొక్క చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది డయాబెటీస్ క్యూర్ చేయగలదు. ఇది శరీరంలో ఇన్సులిన్ పెంచగలదు. అందువల్లే దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అని అంటారు. వాస్తవానికి ఈ మొక్క పేరు ఇన్సులిన్ ప్లాంట్. దీని బొటానికల్ పేరు కాస్టస్ ఇగ్నియస్. మనలో చాలామందికి ఇన్సులిన్ ప్లాంట్ గురించి సరిగ్గా తెలియకపోవచ్చు. కానీ మీరు ఏదైనా పేరుగాంచిన నర్సరీ దగ్గర కానీ లేదంటే ఎవరైనా వనమూలికలు తెలిసిన వ్యక్తులను సంప్రదిస్తే మీకు ఈ మొక్క గురించి చెప్తారు. డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఇన్సులిన్ మొక్క ఆకును రోజుకు ఒకటి చొప్పున తింటే చాలు, మీ మధుమేహం అదుపులో ఉంటుంది. వాస్తవానికి ఈ మొక్క ఆకులను ఎక్కువగా డయాబెటీస్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ ఆకు రక్తంలో చక్కెర స్థాయిని అతి తక్కువ సమయంలో తగ్గించగలదు. ఇన్సులిన్ మొక్కను మొట్టమొదటిసారిగా అమెరికాలో కనుగొన్నారు. అక్కడ ఈ మొక్క విరివిగా లభిస్తుంటుంది. తర్వాత దీన్ని మన దేశంలో మధుమేహం చికిత్సకు బాగా ఉపయోగిస్తున్నారు. ఇండియన్ మెడికల్ థెరపీలో ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యం ఉంది. డయాబెటీస్ వల్ల రోజు రోజుకు శరీరం శుష్కించుకుపోతుంది, ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది. అయితే ఇన్సులిన్ మొక్క ఆకులు డయాబెటీస్ను పూర్తిగా నియంత్రించగలిగే శక్తి కలిగి ఉంటాయి. ఈ ఆకుల్లో కోరోసాలిక్ అనే యాసిడ్ ఉంటుంది. కోరోసాల్ యాసిడ్ ఇన్సులిన్ పెరిగేలా చేస్తుంది, రక్తంలో హైపర్గ్లైసీమియాను నియంత్రిస్తుంది. అయితే ఈ ఆకులను గర్భిణీలు పాలిచ్చే మహిళలు అస్సలు తినకూడదు. ఇక ఎవరైనా సరే ఇన్సులిన్ మొక్క ఆకులు తినాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. డైరెక్ట్గా మీరే తినడం ప్రారంభించకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.